హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నేను మీకు ఈరోజు మా అమ్మ చేసే స్టైల్లో మజ్జిగ పులుసు చూపించిన. ఏంటి మజ్జిగ పులుసు కూడా చూపించాలా, మాకు తెలియదా అని అనుకోవద్దు. ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి, భలే ఉంటుంది టేస్ట్. దీనికోసం అమ్మ 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అండ్ 2 స్పూన్స్ బియ్యం అన్నీ కలిపి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టేసుకునిందనమాట. అండ్ ఇప్పుడు మజ్జిగ పులుసులోకి వేయటానికి సొరకాయ బద్దలు తీసుకుంది. సొరకాయ బద్దలు ఉప్పు పసుపు వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టి పెట్టుకుంది. దీని ప్లేస్లో మీరు బెండకాయ కూడా తీసుకోవచ్చు, బట్ సొరకాయ అయితే మాకు చాలా ఇష్టం అనమాట మజ్జిగ పులుసులోకి, అందుకని అవే వేస్ట్ చేస్తుంది. అండ్ ఇందాక ఏదైతే మనం నానబెట్టుకున్నామో అవంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోండి. లేదు మీరు కొంచెం కారం తింటాము అంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలిపేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి, ఎక్కడ బరక ఉండకూడదు. అండ్ ఇందాక మనము ఏదైతే అది పేస్ట్ చేసి పెట్టుకున్నామో మంచిగా మజ్జిగ చిలక కొట్టేసుకొని ఆ మజ్జిగలో ఆ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా కరేపాకు వేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇక్కడ అమ్మ ఇంకా కొంచెం కలుపుతూ ఉంది, నేను మధ్యలోనే వచ్చి షూట్ చేసేసుకుంటున్నాను. సో ఎక్కడ కూడా లంప్స్ ఉండకూడదు. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. లేదు మాకు అంతా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. సో ఇప్పుడు తిరగమాత వేసేసుకొని ఉడకపెట్టిన సొరకాయ బద్దలు కూడా దీనిలో వేసేసుకొని అన్నీ కలిపేసేసి స్టవ్ మీద పెట్టి ఒక్క 15 మినిట్స్ వరకు మంచిగా ఉడుకు రావాలి. ఏంటి మజ్జిగ ఉడకాలా స్టవ్ మీదనా అని అనుకోవద్దు. అవునండి, ఇది అలా ఉడికితేనే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీనికి ఉప్పు కూడా వేసుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను, ఉప్పు వేసుకోకుండా అస్సలు ఉండొద్దు. సో ఒక్కసారి అన్నీ ఇలాగ వేసేసుకొని టేస్ట్ చూసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టేసేసి మంచిగా వేడి వేడన్నంలో కలుపుకొని తినండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.